శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యత్కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. కర్త ఎవరు? జగత్తు మొత్తం రక్షించేవాడు ఎవరు? కర్త మహసాం నిధి. అందరినీ పోషించాలంటే దానికి తగినటువంటి అవసరమైనవన్నీ కూడా ఉండాలి. అన్నీ ఉన్నవాడు ఎవరు? కర్త. కర్త ఎవరు? జగత్తు మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? దానికి తగినవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు ఎవడు? కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. మనం ఇంట్లోకి కావాలంటే 2 నెలలకు 3 నెలలకు సరుకులు తెచ్చుకుంటే పుచ్చిపోవడం, పురుగు పట్టడం జరుగుతుంది. మన్ని సంవత్సరంగా జీవితం మొత్తం రక్షణ చేస్తూ ఉన్నాడు అంటే ఎప్పటికప్పుడు అన్ని పుట్టిస్తున్నాడు. కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి. నిధిగా ఉండి మనకి ఏది కావాలంటే అది అన్ని ఇస్తున్నాడు. మహసాం నిధి సంహర్త మహసాం నిధి. ప్రణమామి తమాదిత్యం. అటువంటి వాడు ఏదైతే ఉంటాడో ఆయన్ని దేవుడు అంటారు. ఆయనకి మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. అడవి పక్షులకు ఎవరాహారం ఇచ్చెను? అడవి పక్షులకు ఎవరాహారం ఇచ్చెను? మృగజాతికెవ్వడు మేత పెట్టే? వనచరాదులకు భోజనమెవ్వడిప్పినోచే? చెట్లకెవ్వడు నీళ్లు చేసి పోసే? స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెనోచే? పనులకెవ్వడు సంగె పరగపాలు? జీవకోట్లను పోషింపనివి కాని వేరే ఒకదాత లేరయ్య వెతకు చూడ. అడవిలో ఉన్న పక్షులకి ఆహారం ఇచ్చారు. మృగాలన్నిటికీ కూడా ఆహారం ఎవరు పెట్టారు? వనచరాలు వనంలో తిరిగేటువంటి లేళ్ళు, మరి దుప్పులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆవులు ఉన్నాయి, ఎద్దులు కూడా ఉన్నాయి. వాటికి అన్నిటికీ మేత ఎవరు పెట్టారు? అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చారు? మృగజాతికి ఎవరు మేత పెట్టే? వనచరాదులకు భోజనం ఎవరు తెప్పించే? వనం తిరిగేటువంటి జీవరాశులు మన దగ్గర బరిగొడ్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పాలు ఇస్తున్నారు, ఆ పాలు తాగుతున్నారు. అటువంటి అడవులు కూడా ఉన్నాయి. మనమే కాదు మేపుతుంది, అక్కడ కూడా అది కూడా మేత దొరుకుతుంది. అది కూడా భగవంతుడే ఇస్తున్నాడు. మృగజాతికి ఎవరు మేత పెట్టే? వనచరాదులకు భోజనం ఎవరు తెప్పించే? వనంలో పుట్టినటువంటి జీవరాశులు చాలా ఉన్నాయి. పాల దగ్గర నుంచి ఎవరు ఇచ్చారు? దారి ఎట్లా చూపించారు? నీడలో ఎట్లా ఉండాలి? మరి పసిపిల్ల పుట్టిన తర్వాత పక్కా ఇవన్నీ కావాలి కదా. మరి అడవిలో కూడా మనుషులు ఉన్నారు, అక్కడ పిల్లలు కన్నారు, వాళ్ళు ఎవరు రక్షించారు? మరి అడవి పక్షులకు ఎవరు ఆహారం ఇచ్చారు? మృగజాతికి ఎవరు మేత పెట్టే? వనచరాదులకు భోజనం ఎవరు ఇప్పించే? చెట్లకెవరు నీరు చేరిపోసే? మనం చెట్లు పెంచుతున్నాం, పూల చెట్లు, రోజు కాసి నీళ్లు పోస్తున్నాం, లేకపోతే చచ్చిపోతున్నాయి. అట్లాంటి చెట్లకి అడవులో ఎవరు పెంచారు? ఎవరు నీళ్లు పోశారు? చెట్లకెవరు నీళ్లు చేరిపోసే? స్త్రీల గర్భంలోన శిశువుని ఎవరు పెంచే? గర్భంలోంచి బయటికి రంగానే మెత్తని పక్క కావాలి, చెవులకు గుడ్డ కావాలి, గాలి తగలకూడదు. మరి ఇవన్నీ కూడా తల్లి పాలు ఇవ్వాలి, లేకపోతే కనీసం వేరే పాలు ఇవ్వాలి, డాక్టర్ చెప్పిన పాలు ఇవ్వాలి. ఇవన్నీ భూమి మీద పడ్డ తర్వాత కదా. తల్లి గర్భమునందు శిశువుని ఎవరు పెంచే? పనులకు ఎవరు సంగ పలగ పాలు? ఆవు మరి సర్పాలు గుడ్లు పెట్టి పిల్లలు పొదుగుతాయి. ఆ పొదిగిన తర్వాత నోటికి దగ్గరలో దిగిన పిల్లల్ని తినేస్తుంది. తప్పించుకుపోయినవే బాగుపడతాయి, బతుకుతాయి. కానీ పాములు ఏ పిల్లలకి పాలు ఇవ్వల. పనులకెవ్వ సంగ పరగపాలు? జీవకోట్లను పోషింపనివి కానీ. సర్పం ఎప్పుడు కూడా వాయుభక్షణం అంటారు, గాలితో బతుకుతుందట. మరి ఇట్లా జనం ఈ రకంగా
అన్యాయంగా దుర్మార్గంగా నూలుగొట్టి ఆస్తులు ఆక్రమించి దొంగతనాలు చేసి ఎవరి దగ్గర బంగారం కావలితే పగలు చూసి రాత్రిపూట మెడల్లోనే కొట్టేసి ఇన్ని చేసి బతుకుతున్నారు. ఇంతలా చేసినా కూడా దొరకటంలే. కానీ ఈ పద్యంలో అర్థమేనండి, అడవి పక్షులకి ఎవడాహారం ఇచ్చను, మృగజాతికి ఎవడు మేత పెట్టే, వనచరాదులకు భోజనం తిప్పించే, చెట్లకెవడు నీళ్లు చేతిపోసే, స్త్రీల గర్భంబున శిశువునెవడు పెంచే, పనులంటే పావులు, పనులకు కూడా సంగ పరగపాలు. వీటన్నిటికీ ఆధారభూతులు జీవకోట్లను పోషింపనివే కానీ వేరే ఒక దాత లేదయ్యా వెతక చూడ. ఈ భూమి మీద పుట్టినటువంటి జీవరాశులు ఆకాశంలో 21 లక్షలు, భూమి పైన 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, నీటి లోపల 21 లక్షలు. ఈ మొత్తం 84 లక్షల జీవరాశులని ఎవరైనా పోషిస్తున్నారా? 84 లక్షల జీవరాశుల్లో మానవులు మాత్రం మరి ఏదో రకంగా దుర్మార్గంగా సంపాదించితేనే జరుగుతుంది, లేకపోతే జరగటం లేదు. ఎందుకు చేస్తున్నావయ్యా ఈ పనులన్నీ అంటే, నా కోసం, నా పొట్ట కోసం, నా పిల్లల కోసం చేస్తున్నాను. అయితే చేసేదానికి అర్థం ఉండాలి, ధర్మం ఉండాలి, ధర్మం ప్రకారం చేయాలి. అధర్మమైన పరిస్థితుల్లో నువ్వు చేయటం వల్ల నీవు సమస్యలని కూడా వచ్చి అప్పులపాలై దొంగతనాలు చేసి చేయరాని పనులని చేసి, అయితే ఇట్లాంటి పనులని చేయటం వల్ల ఎవరు నష్టపడుతున్నారు? మనమే నష్టపడుతున్నాం. కానీ భగవంతుడనేవాడు అందరినీ సంరక్షణ చేస్తాడు. అయితే నువ్వే గొప్పవాడి, నీ వల్లే నువ్వే బతుకుతున్నావు, నువ్వే అందరినీ పోషిస్తున్నావు అని అనుకొని దురాగతంగా సంపాదిస్తే ధర్మం ఏం చెబుతోందంటే, భర్త చేసిన దొంగతనంలో పాపం మాత్రం భార్య పంచుకోదు, భార్యగా భాగం రాదు. భర్త చేసిన పుణ్యంలో మాత్రం ఇవ్వకుండానే సరాసరి సగభాగం వచ్చేస్తుంది. అయితే పిల్లలకు కూడా నువ్వు చేసే పాపం రాదు. కాబట్టి నీవు ధర్మంగా బతికితే నీకు ఏ ఇబ్బంది ఉండదు. ధర్మంగా బతకాలంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఎప్పుడు పూజించడం, స్మరించడం, ఆ దేవుడు నీకు ఎట్లా ఇస్తాడని తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, పీఠాధిపతులు, సన్యాసులు, స్వాముల వాళ్ళు, పెద్దవాళ్ళు, జ్ఞానం గల వాళ్ళు, వాళ్ళే ఎవరి సొమ్ము ఆశపడతలే, ఎక్కడో కూర్చుంటున్నారు, ఏ ఆశ్రమాల్లోనూ కూర్చుంటున్నారు. మనమంతా పోతే అన్నం పెడుతున్నారు. మనం పిల్లలకే అన్నం పెట్టడం కష్టం. పిల్లలకి అన్నం పెడితే ఆ రోజుకు వండిన వంట ఇంకొక మనిషి వస్తే నీవు అన్నం పెట్టలేవు. మరి ఆ పీఠాధిపతులు, సన్యాసులు వీళ్ళంతా ఎట్లా పెడుతున్నారు? ఆ భగవంతుడు వాళ్ళకి ఇస్తున్నాడు. భగవంతుడికి వాళ్ళకి పెద్ద తేడా లేదు. అటువంటి సత్కర్మలు, మంచి పనులు చేస్తే నీవు ఇట్లాంటి జ్యోతిష్యంతో అవసరం లేదు. జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు నీవు ఏమి తప్పు చేశావని తెలుసుకొని అటువంటి తప్పు చేయకుండా నీవు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడిస్తే నీకు ఎప్పుడూ ఎటువంటి సమస్య, ఇబ్బంది, కష్టము రాదు. వచ్చే జన్మ ఇంతకంటే మంచి జన్మ వస్తుంది. స్వస్తి. మే నెల వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశికి ఏ గ్రహాలు ఎట్లా ఉన్నాయి పరిశీలిద్దాం. అయితే ఇంకొకటి మాత్రం మళ్ళీ చెబుతూ ఉన్నా, రాశి అంటే జన్మ నక్షత్రాలను బట్టి వచ్చేది రాశి. రాశి 25 వంతులే జరుగుతుంది. జన్మ లగ్నం అంటే నీవు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా వస్తుంది. అయితే అందరికీ ఒకటే రకంగా రాదు. ఒక సంవత్సరంలో ఒక రాశి గ్రహం ఉంటే ఇతర గ్రహాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా జన్మలగ్న రీత్యా మాత్రం జాతకం చూపించుకోవాలి. జన్మలగ్న రీత్యా 75 వంతులు, గోచారం అంటే పుట్టిన జన్మ నక్షత్ర రీత్యా 25 వంతులు జరుగుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే వృషభ రాశికి వచ్చేప్పటికల్లా ఏకాదశంలో చాలా గ్రహాలు ఉన్నాయి.
4 గ్రహాలు చాలా బలంగా ఉన్నాయి. ఎంత బలం అంటే చెప్పేసిన ఎంత బలంగా ఉన్నాయంటే బుధుడు, శుక్రుడు, శని, రాహువు ఈ 4 గ్రహాలు కూడా ఏకాదశంలో ఉన్నాయి. నవగ్రహాలన్నిట్లోకి కూడా రాహువు కానీ శని కానీ ఒక రాశిలో ఎక్కువ రోజులు ఉంటాడు. అంటే వృషభ రాశికి శని ఏకాదశంలో 2 సంవత్సరాలు 6 మాసాలు ఉంటాడు. అట్లాగే రాహువు కూడా మరి ఏకాదశంలో మీన రాశిలో రాహు సంవత్సరం 6 మాసాలు ఉంటాడు. ఇది చాలా బాగా పరివర్తన మంచి సమయం. ఈ శని అయితే 30 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. మరి ఇట్లా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు నిజంగా జన్మ నక్షత్రం అయితే ఈ రాశి వాళ్ళకి ఎదురు లేదు. బుధుడు వ్యాపారం బాగుంటుంది, శుక్రుడు వివాహాలు శుభకార్యాలు బాగుంటుంది, శని మోటార్ ఫీల్డ్ లారీలో బండ్లో కారులో కొనుక్కునే వాళ్ళకి, రాహు మీ ఆస్తులు కొనుక్కోవటానికి కానీ ఇంతకుముందు మీ ఆస్తులు ఎవరికైనా కబ్జాలు ఉంటే ఆ ఆస్తులు తిరిగి రావటానికి కానీ ఇది బాగా కలిసి వచ్చే టైము. తర్వాత గురువు కూడా ద్వితీయంలో ఉన్నాడు, ధనాధిపతి కుజుడు బాగున్నాడు. మరి 4, 3, 7 గ్రహాలు బాగున్నాయి. ఇది నిజంగా మీ జన్మ నక్షత్రం అవునో కాదో చూసుకోవాలి. ఏదో ఏదో గాలికి పెట్టిన పేరంటే ఇష్టం వచ్చిన పేరు. ఇష్టం వచ్చిన పేరు గోచారం కాదు. మీరు పుట్టినరోజు జన్మ నక్షత్రాన్ని బట్టి పెట్టేదే గోచారం అవుతుంది. మరి దానిగాక అది 25 వంతులు ఎదురవుతుంది, జన్మలగ్నం 75 వంతులు జరుగుతుంది. ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. కాబట్టి జన్మలగ్నం కూడా చూపించుకుంటే మీరు దాదాపు ఈ సంవత్సరం పొందినంత లాభం ఈ సంవత్సరం పొందరు. ఎందుకంటే 9 గ్రహాల్లో 1-2 గ్రహాలు బాగుండకపోయినా వాటికి తగిన దోషం పోవటానికి పరిహారం చేసుకుంటే అసలు మీ అంత సంపాదన పనులు ఎవరు ఉండరు. చాలా బాగుంటుంది. ఇది బాగా ఆలోచించుకోండి. నేను బాగున్నానులే చూపించుకోవటం ఎందుకు కాదు, కావాల్సింది బాగా ఉన్నప్పుడే చూపించుకోవాలి. కారణం ఏంటంటే బాగా డబ్బులు వచ్చేటప్పుడు అనవసరమైన దండ ఖర్చులు పెట్టకుండా ముఖ్యమైన ఖర్చులు పెట్టుకొని మిగిలిన డబ్బులు జాగ్రత్త చేసుకుంటే కష్టం వచ్చిన రోజు, ఆరోగ్యం బాగుండని రోజు, ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉండే రోజుల్లో, అటువంటి రోజుల్లో ఏదైనా సమస్యలు కనుక వస్తే డబ్బులు ఆ ముందు సంపాదించే డబ్బు మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి సంవత్సరంగా జీవితంలో బాగా ఉపయోగపడేటువంటి రాశి ఇప్పుడు వృషభ రాశి అయింది. ఈ వృషభ రాశి ఎందుకంటే ఎప్పుడూ జాగ్రత్త పడాలి. ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఏమంటే గుడ్డలు ఉన్నాయండి, గుడ్డలు మురికి పడితే ఉతుక్కుంటాం. మురికి పడితే ఉతుక్కుంటాం కదా అని బాగా బురదలో తొక్కి ఉతుకుతావా? బురద తొక్కిన తర్వాత నువ్వు ఎంత ఉతికినా బురద పోతుందా? పోదు. అయితే